to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Hi, hello, welcome to Mass Jatara. Co-presented by Arun Ice Creams, powered by Archie Chicken Masala, Ambika Darbar Batti and Durga Nayi. Special partner Sneha Snackster, Godrej Fab. Fashion partner GV Mall Shop and Celebrate. Let's welcome our crazy mentors. Let's welcome our lovely judges. Welcome judges. Thank you, babies. So judges, Saturday episode ఎలా అనిపించింది? ఒక హైతో ఎండ్ అయింది. సో సండే ఎపిసోడ్ కూడా ఒక హై స్కిట్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. జానీ మాస్టర్, మీరు ఫస్ట్ లో ఒకటి చెప్తా అన్నారు, గుర్తుందా? అడగదా మళ్ళీ? అడు మాస్టర్, నా యాంకరింగ్ ఎలా ఉంది? లాస్ట్ టైం చెప్పా పురిలే. మాస్టర్ బాగుందన్నప్పుడు చెప్తా అన్నారు కదా మాస్టర్. బాగుందన్నప్పుడు అన్నాను కానీ ఇంకా ఓకే, ఇంకా లాక్కూడదు, తెగిపోద్ది. నవదీప్ గారు, మన మెంటర్స్ గురించి ఏమైనా చెప్తారా? పోటాపోటీగా జరుగుతుంది, మరి చివరికి ఎవరు మిగులుతారు అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ నవదీప్ గారు, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. స్టేజ్ మీద నాన్ స్టాప్ నవ్వులు క్రియేట్ చేయాలంటే ఈ టీం వచ్చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ టీం యాదమరాజు. మాస్టర్, వాడు నన్ను ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టి శిక్షించిండు. ఆ తమ్మి, అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా, చిన్న కేసే కదా. ఇటు సైడ్ కూర్చొని మాట్లాడుకుందాం. వాడు సైకో సంపత్ అయితే నేనేందో చూపిస్తా వాడికి, నేనేందో చూపిస్తా. ఇదే నా శపథం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి హద్దు. రే సైకో సంపద, వస్తున్నారా? కాసుకో. బా, చైన్ ఉంది, దీన్ని జాయింట్ చేస్తే అయిపోతుంది. జాయింట్ ఎందుకు వేస్తున్నావా సార్ మా జాయింట్ ఫ్యామిలీ సార్, అందుకే జాయింట్ చేస్తున్నా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మాస్టర్, ఇవేంటివి? బ్రేకులు. ఒకసారి ఇట్లా అనండి. జానీ మాస్టర్ బ్రేక్ డాన్స్ చేపిస్తుండు. బెంచ్కి మార్కులు ఎందుకు పెట్టినావా? మాస్ జాతరలో మా పంచులు బెంచ్ మార్క్ సార్, అందుకే బెంచ్ మార్కులు పెట్టినాం. మార్కులు వేసావు సరే, 35 అంటే జస్ట్ పాస్, అది తెలుసు కదా. అది ఏదో 90 80 వేసుకోవచ్చు కదా తమ్ముడు. నా బిడ్డకు పెళ్లి చేసిన సార్, గారాల కూతురు. మా అల్లుడు ఎట్లా అంటాడంటే, చూసారా సార్, అల్లుడు అల్లుడు డాన్స్ అయితే మస్తు చేస్తున్నావు. ఇట్లా మస్తు చేసేయాలా? కాదల్లుడు, నీకు పోలీస్ జాబ్ ఉండాలి, ఏమైంది? నా పేరేంద్ర, సైకో సంపత్. వాడు వచ్చి అన్న నీకు ప్రమోషన్ వచ్చింది అని అన్నాడు. వాడు ప్రమోషన్ ఇచ్చేంద్ర నాకు నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేసిన. సార్ చూసి నా ప్రమోషన్ వస్తే రిజైన్ చేసిండు మా అల్లుడు సైకో సంపత్. నీ కూతురు విలువరా, నీ కూతురు విలువ. అది పౌరుషం బిడ్డ. తెల్లని చీర జరుగుతున్నది సందే వేళ. ఇవన్నీ పాటలు గిట్ట నడు. రాజు, నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం లేదు. కూసా అవ్వా, కూసో. అల్లుడు అల్లుడు కొరికేస్తా. ఎవరిని అవ్వా
ఏది ఆ? ఊపుకుంటా పోయినా శోభనానికి మా వంశంలో శోభనం చేసుకోవాలంటే ఒక్కొక్క మగాడు కనీసానికి ఒక్కనన్న రప్ప 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 నరకాలే. శోభనం చేసుకోవాలంటే ఒకటి చంపాలనా? పిలువు మామని పిలువు. అరే మామ, ఏమైంది అల్లుడు? పెళ్లి చేసే ముందు నాకు చెప్పిన వారా ఒకటి చంపాలని. గీడు నా మొగుడు నాతో శోభనం చేయనికే 100 మందిని రప్ప 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 ఒక్క నరికితే నిమిషం, నీతో శోభనం చేసుకుని 100 మందిని రప్ప రప్ప నువ్వు నా బిడ్డతో శోభనం చేసుకోవాలంటే ఆ. మన శత్రు రక్తం ఈ కళ్ళతో చూడాలి, ఈ కత్తికి అంటాలి. అట్టుకోరా అద్దరు వేసినా పోరా. శోభనం చేసుకోను. శోభనం లేదు గీభనం లేదు, నరుకుతా నరుకుతావు కదా. నరుకుతా నీ అక్క నరుకుతా నరుకుతా. ఎదుగో వెళ్ళిపో ఎదురుగా. నరికే వస్తా నీ అక్క. రే రే, ఎందుకు అవసరంగా పోతున్నావు? సెంటర్ లో మర్డర్ అయిందా? మర్డర్ అయిందా? అంత కూడా దొరకలేదంట. నువ్వు జాగ్రత్త ఉండు మావా. సెంటర్ లో మర్డర్ అయింది. మర్డర్ మన మీద వేసుకొని శోభనం ఇయ్యాల, శోభనం ఇయ్యాల. ఏదైనా రక్తం అంటించుకోదాం, కోడిని చంపుదాం నీ అవ్వ. ఏ మామా, అల్లుడు అలా నరికినా 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 నీ అక్క. ఏయ్, నరికినా. రక్తం వస్తే పెళ్ళమ్మా. అల్లుడు చాతగానాడు, మర్డర్ చేయడానికి చాతగా అన్నా కదా. నరికిండు లోపలికి వెళ్ళు. అల్లుడు. అగో నీ నరికినావు. ఇదే ఊపులో ఒక సాంగ్ వేసుకుందామా? అల్లుడా గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా నీకు గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా. అల్లుడు నరికింది సార్. మీరు చెప్పండి సార్, శోభనానికి పంపించాలో వద్దా? నవదీప నన్ను అడిగితే తెలియదు. శోభనం గురించి అసలు తెలియదు. శోభనం గురించి అసలు తెలియదు. జానీ మాస్టర్, నేను శోభనం పోవాలన్నా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే రే. అల్లుడు నువ్వు శోభనం చేసుకోపో. ఇరానీ అక్క ఈ రోజు నయే ఎవరు చచ్చిపోయారు బాబు. అల్లుడు మర్డర్ చేసాడంట కదా. మర్డర్ చేసిండు. ఉట్టన ఒక్కటమా శోభనానికి పంపించిన అల్లుడిని. నువ్వేం పెద్ద మనిషి అయ్యా? అల్లుడు మర్డర్ చేసాడని ఊరంతా తెలియాలి కదా. పోలీస్ బందోబస్తు పిలిపి. అర్రే హలో, హలో మీరు పోలీసులా గురకాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? మా అల్లుడు ఊర్లో మర్డర్ చేసి శోభనానికి పోయిండు. మర్డర్ చేసినా? అదంతా కాదు, మా అల్లుడికి ప్రొటెక్షన్ పంపి. సరే పంపిస్తా, నువ్వు లొకేషన్ పెట్టు. ఆ లొకేషన్ పంపిస్తాను, జల్దీ పంపి. రేయ్ ఇట్లా గుడి పోయేసి వద్దాం. ఏమైపోలే ఇంకా ప్రొటెక్షన్. నువ్వు ప్రొటెక్షన్ వస్తుందా? సార్ గుర్తుపట్టినరా? నేను 10 సంవత్సరాలు కష్టపడి ఎన్నో వేల బుక్కులు చదివి వాడి మీద పగ తీర్చుడు కోసం ఎస్ఐ అయిన సార్ అల్లా. ఓ వాడే వీడా. వాడు సైకో సంపద అయితే నేను మెంటల్ మళ్ళీ ఇద్దరిది బాగుంటది, ఇప్పుడు చూడాలి. కానిస్టేబుల్ తీసుకెళ్ళండి రా. నడ్రా 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 నడు 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 సార్ నాకు శోభనం కాకుండా తీసుకొచ్చిర్రు. ఇంతకు మీ సార్ ఎవరాడు? ఏరా ఈ ముఖం ఏడన్నా చూసినట్లుందా? ఏదో చూసినట్టు అనిపిస్తుంది. అదే సార్, ఆ రోజు మిమ్మల్ని పిచ్చి కుక్క కొట్టలే ఈడాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఆ రోజు పిచ్చి మెంటల్ లేపించున్నావు. చెప్పు, మర్డర్ ఎప్పుడు చేసావు? మర్డర్ ఎప్పుడు నేను చేయలే. చెప్పు చెప్పు చెప్పు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. నాకన్నా సైకో నెంబర్ అరే. హలో సార్, నేను చేయలే సార్. అదే మాట నేను చెప్పినప్పుడు ఏం చేసి ఏం చెప్పినావు? నేను చెయ్యలే సార్ అన్న. ఏం పిట్టేసన్నావు సార్? అదే ఉత్తరం లేకపోతే నన్ను కొడుతున్నావు. నేనేం చేసా సార్? ఏం చెప్పినా? చేయలే సార్ అని చెప్పి. చచ్చిపోయారు బాబు. చెప్పు చెప్పు. చచ్చిపోయారు బాబు. మర్డర్ ఎప్పుడు? నేను చేయలే సార్. నేను ఎప్పుడు చెప్పినా? నువ్వు ఇట్లా చేయలే అని చెప్పిన. 10 సంవత్సరాలు నేను చూసిన. రే ఫోన్ చేయరా. ఒక్క నిమిషం, మా మామకు ఫోన్ చేస్తా. హలో
హలో ఏ మామా బయటికి రా. ఏమైంది అల్లుడు మామా ఇగో, ఈయనకి మర్డర్ చేయాలంటే శోభనం చేయని రే వచ్చిండు సార్. ఆ మర్డర్ నేను చేయలేదు సార్, మీకు దండం పెడతా. మర్డర్ చేసింది ఎక్కియాన్ని ఆ రోజు నిన్ను ఓ సిగ్గు లేదు ఇంకా వాడిని వదిలేసినావు ఎక్కియాన్ని ఎక్కు సార్ మా అల్లుడు ఎందుకు హలో హలో సార్ ప్లీజ్ ఆ కట్టె పడేరా మర్డర్ ఎందుకు వేసినావు? సార్. నేను చేయలేదు సార్. మర్డర్ ఎందుకు వేసినావు? మా అల్లుడు ఎందుకు సార్ చంపుతురు ఎందుకు కొడుతురు శోభనం దగ్గరికి వెళ్ళారు. శోభనం గదికి వచ్చింది సార్. సైకో గాని చేయకు. సార్, నువ్వు సైకో. నేను ఉన్న ఏరియాలో ఇప్పటి ఒక్క మర్డర్ రాలే. మర్డర్ ఎందుకు చేసినావు? నేను మర్డర్ చేసిన లేదో ఒక అమ్మ కింద కూసు. ఇమ్రాన్ నీ పేరేంటి? సైకో సంపత్. ఫోన్ చూసడానికి అంటారు బాబు. ఫోన్ అరే ఫోన్ ఇర్రా. అల్లుడు ఫోన్ లేపు. హలో చెప్పు సార్. ఫోన్ చూసేస్తారు బాబు. సార్ మా మామని చూస్తారు. ఎవడరా మీ మామ? అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు కొడితే కొట్టరు కానీ ఆడలతో కొట్టిపోయారు సార్. బిడ్డ ఇట్టారా ఆడలతో కొట్టిపోయద్దు. పోస్తే ఊరు సగం దారిపోతుంది. కోడి మీద ఇట్లా ఇరిచినట్లు ఇరుస్తా. అర్థమైందా? సార్ దండం పెడతాను, నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ మేము పోతున్నాం సార్, మాకే సంబంధం లేదు సార్. ఒప్పుకుంటావా ఇంటావా? సార్ ఒప్పుకుంటా సార్. సార్ ఏంటి దండం పెడతా సార్. నేను ఒప్పుకుంటా సార్. సార్ వద్దు సార్. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. తెలుసామని చెప్పు. డాన్స్ చేయరా? చెయ్యి. పోలీసు వాడి మీద చేస్తావురా? సార్ ఇస్తుంటోడు ఇట్లా మెంటల్ మల్లేసు ఆ మల్లేసు ఈ శైశైల అది ఇది అనుకుంటా వచ్చిన కొడక గుర్తుంది కదా? మెంటల్ మల్లేష్ పిక్చర్. Mental Malish and Psycho Sampath మాస్ పర్ఫార్మెన్స్. బిందు గారు ఎలా అనిపించింది? వాట్ ఎనర్జీ మ్యాన్, లైక్ అసలు స్టేజ్ మొత్తం మాడేసుకున్నారు. సైకో సంపత్నే ఐ థాట్ దట్స్ ద ఎక్స్ట్రీమ్ వెళ్ళినారని, బట్ ఈ మెంటల్ మల్లేష్ ఇస్ లైక్ సైకో సంపత్ చాలా మంచిగా అనిపించారు. సైకో సంపత్కి చేసినప్పుడు ఒకటి చేశాను, మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ చేయాలనిపించింది. మాస్టర్ విత్ యువర్ పర్మిషన్ అగైన్. నాకు ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, సైకో సంపత్ మెంటల్ మల్లేష్ ఇద్దరు ఎక్స్ట్రీమ్ లో ఉన్నప్పుడు క్లాస్ చూడాలని. మేడం మీలో ఇంత శాడిజం ఉందని లిటరలీ కొట్లాడుకున్నప్పుడు ఎలా ఉండేది అని క్రియేట్ చేశారు. అల్టిమేట్. నవదీప్ గారు, బిగినింగ్ నుంచి స్టేజ్ పైన యాక్ట్ లో ఉన్న ప్రతి మనిషి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంది. అసలు టిట్ ఫర్ టాట్ అనే యాంగిల్లో నాకు తెలిసి ఇది గ్రేటెస్ట్ కంబ్యాక్.
టిట్ ఫర్ టాట్ అనే వచ్చే స్క్రిప్ట్లో మాత్రం పీక్స్ క్రేజీ. జానీ మాస్టర్ పవర్ 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 ప్యాక్ పవర్ స్టార్ పర్ఫార్మెన్స్. పులి సూపర్ చేసావు. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫర్ యూ. అండ్ రాజులాగా పర్ఫామ్ చేసావు. విభూష తనకి కొంచెం ఇంటిస్తే వెళ్ళిపోతుంది దాని లోపలికి. చాలా బాగా చేసావు. అండ్ శోభ చింపేశావు. రక్త చరిత్ర కంటే దారుణంగా ఉంది. సూపర్ గుడ్. సుప్రీత ఎలా అనిపించింది? రాజు అసలు సూపర్ 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 సూపర్, చాలా అంటే చాలా 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 బాగుంది. నేను జనరల్ గా నా ఫ్రెండ్స్ కి చెప్తుంటా, ఎవరైనా క్రేజీ జోక్ వేసినప్పుడు కింద మీద ఊపు అట్లా. సో కింద మీద ఊపు రాజన్న తోపు లాగా. కాదు దీపిక, ఎట్లా అనిపించింది మా రాజు పర్ఫార్మెన్స్? అసలు రాజు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ మా వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు అక్కడ మన బిందు మాధవి గారు పేపర్ చింపేశారు. నెక్స్ట్ నవదీప్ గారు బట్టలు చింపేసుకుంటారు. వేరే లెవెల్ సూపర్ చేశారు. Okay, so judges, best performer of the skit ever. Back to Mass Jatara, co-presented by Arun Ice Creams, powered by Archie Chicken Masala, Ambika Darbar Batti and Durga Nai. Special partners Godrej Fab. Fashion partner GV Mall Shop and Celebrate. Skit to skit shake చేస్తూ స్టేజ్ రేంజ్ ని పెంచుతున్న వెంకీ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. ఏవండి, మీరు ఆస్తులు అంతస్తులు ఏం సంపాదించలేదా? ఎందుకే? ఎట్లాగో చచ్చిపోయిన తర్వాత రూపాయి కూడా తీసుకుపోవరా అని అందరు తిడతారు కదా, అందుకే ఏం సంపాదించలేదు. ఎలాగైనా సరే పోయేటప్పుడు శాంతితో పోవాలన్న ఆశే. ఎవరా శాంతి? ఎవరా శాంతి? నీ అమ్మ కడుపు మాడ. శాంతి అంటే మనశ్శాంతి. ఏదైనా తిక్క వేషాలు వేసావే అనుకో, నీకు విడాకులు ఇచ్చేస్తా. అప్పుడు నువ్వు జీవితాంతం సగం జీతం నాకు ఇస్తూ ఉండిపోవాలి. అదే బెస్ట్ సార్. ఇప్పుడు పెళ్ళైంది అనుకోండి, ఫుల్ సాలరీ వాళ్ళ చేతిలో పెట్టాలి. నాకు అన్నీ ఉన్నాయి సార్, ఒక నా బాధ తప్ప. ఏంటో మీకు చెప్తాను. మా అబ్బాయిని పిలుస్తాను. ఏరా నానా పిలిచారా? పనివాడని పిలవలే, నా కొడుకుని పిలిచా. నా కొడుకులకు పెళ్లి చేయలేక చాలా సతమతం అయిపోతున్నాను సార్. ఎందుకో మీకు చెప్తాను. ఏ పెద్దోడా రారా. అమ్మాలే బొమ్మాలే ఇంత పండైందే. అమ్మాలే బొమ్మాలే పింద పుచ్చిపోయిందే. రే పెద్దోడా. అమ్మాలే ఏమమ్ముతావురా? అదే పూసలా మీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. పూసలు పూసలే. అక్కడ చూడు జానీ మాస్టర్ గారు, అగో పక్కన బిందు మాధవ్ గారు. బొమ్మాలే. ఆమె అమ్మరా, నాటు బొమ్మ. పక్కన చూడు, అదిగో నవదీప్ గారు. ఏంట్రా అలా పెట్టావు ఫేసు? పశుపతి. అలాగే అతను కూడా పశుపతి. అమ్మో, ఎంతమంది ఉంటే ఎలా? ఆయన కనబడని పశుపతి. ఇంక నా రెండో కొడుకు గురించి వాడిని కూడా పిలుస్తా. రే రారా రే. నా రెండో కొడుకు సార్, అపరిచితుడు. నీ అబ్బరే. నీ అబ్బనే రా. నాన్న, మన మాస్ జాతర టీమ్ లీడర్స్ అందరూ తప్పు చేస్తున్నారు. నవ్వు రాని రొట్ట జోక్స్ అన్ని తీసుకొచ్చి జడ్జెస్ ముందు పడేసి ఇవే బెస్ట్ జోక్స్ అని నవ్వమంటున్నారు. రే అప్పుడప్పుడు కొన్ని పంచులు అలా పోతాయి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక టీమ్ లీడర్ ఒక పంచుని చంపేస్తే చాలా చిన్న తప్పు. ఒక టీమ్ లో మెంబర్స్ అందరూ ఒక్కొక్క పంచుని చంపేస్తుంటే కొంచెం పర్లేదు, తప్పే. 4 టీమ్ లో ప్రతి టీం మెంబర్ ఒక్కొక్క పంచుని చంపేస్తుంటే ఇది చాలా పెద్ద తప్పురా. ఇలాంటి చిన్న తప్పులన్నీ కలిసి ఒక మెగా తప్పే జడ్జెస్ ఫోన్లు చూసుకుంటూ పడుకునే దాకా వస్తుంది.
దీని అంతటి కారణమైన ఒక రొట్ట టీం నేమ్ చెప్పరా. టీం వెంకీ. నా కొడుకు అయిన నా పేరు చెప్తావేంట్రా? వీళ్ళు ఇది ఎదవలే గాని నా చిన్న కొడుకు చాలా మంచోడు సార్. ఒరే నాన్న బంగారు కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె కుప్పి రొప్పి కృంగు సున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే. నానా లుంగి జాగ్రత్త, లుంగి జాగ్రత్త. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కరెక్ట్ క్యారెక్టర్. నాకు తెలిసి ఎలా పెళ్లిళ్ళు చేయాలో. మీరు లోపలికి వెళ్ళండి రా. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. సూపర్ రైట్. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది అమ్మాయిలు రెంట్ల కోసం తిరుగుతున్నారు కదా, వాళ్ళకు మన ఇల్లు రెంట్కి ఇచ్చి మన అబ్బాయిలకు పెళ్లి చేద్దాం. ఏమంటావు? పెట్టా టూలెట్ పెట్టు. ఈ హైదరాబాద్ లో మన లాంటి బ్యాచులర్లకు రూమ్లు ఇచ్చేటోడు చాలా తక్కువ అయిపోయారు. బ్యాచులర్సా? అయినా తప్పదు, అక్కడ బోర్డు ఉంది, వెతుకుదాం. ఏమండి? ఎవరు బాబు? నమస్తే ఆంటీ. ఆంటీయా? ఆంటీయా? ఎంత ధైర్యనా నీకు? ఉండండి, మా ఆయన్ని కరుచుకొని వస్తాను. ఏవండి? కరుచుకొని కదమ్మా, పిలుచుకొని. మన ఇంటి కోసం ఎవరో చచ్చారండి. మళ్ళీ చచ్చారా? నమస్తే అంకుల్. అంకుల్ రే అంకుల్ ఏంట్రా? పెళ్ళైతే అందరు అంకుల్సేనా? పెళ్ళైన ప్రతి ఆటోమేటిక్ అంకులే కదా. మరి మీకు పెళ్ళైందా? స్టిల్ బ్యాచులర్ అంకుల్, స్టిల్ బ్యాచులర్ అంకుల్. అసలుడే గాని మహానుభావుడు. ఈ మధ్య పెళ్ళైన ప్రతి ఒక్కరిని అంకుల్ అనడం ఫ్యాషన్ అయిపోయింది. పద లోపలికి. సభకు నమస్కారం. నమస్కారం. మేము నాటకాల వారము, ఎక్కడ కిరాయుండిన అక్కడ ప్రాక్టీసులో భాగంగా సప్పుడు భరించలేక మెడల వట్టి అవతలికి నూకుడు తప్ప 5వ రోజు మమ్మల్ని ఉండనిచ్చేది. ఈ రోజన్నా మీ దయతోటి మంచి కిరాయి దొరకాలనే ఆశతో ఇక్కడికి వచ్చినాం. ఏమండి ఇక్కడ టూలెట్ బోర్డు ఉందండి. పిలువు కదా మరి. ఏమండి? ఎవరండి? టూలెట్ ఉంది కదా, దాన్ని చూసి వచ్చామండి. ఒక్క నిమిషం, మా ఆయన్ని కరుచుకొని వస్తాను. కరుచుకొని వస్తుందా? ఏవండి? ఏంటి? మళ్ళీ మన ఇంటి దగ్గర ఎవరో చచ్చారండి. చచ్చారు అదేంటి అమ్మకాడు మాడ వచ్చారు అనాలి. ఏంటండి ఇలా వచ్చారు? టూలెట్ ఉంది కదండి, వచ్చామండి. మీ ఇద్దరికే? మా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు పిల్లలా? అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే అండి. అమ్మాయిలేనా? ఒకసారి పిలుస్తారా చూస్తాము. పిల్లలు ఎవరేమన్నా గాని నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నమస్కారం. సరిపోయారు ఇద్దరును. ఏంటండి ఇంత పద్ధతిగా పెంచారా? అలా ఉంటదండి మా సంస్కారం. అయితే మీకు ఇచ్చేసాం మా ఇల్లు రెంట్కి. ఇదే అండి ఇల్లు, చూసుకోండి. ఇదిగో అమ్మాయిలు మీ సొంతిల్లులానే బిహేవ్ చేయండి. ఇది మీ ఇల్లే, మీ ఇల్లే. నాన్నలో కన్నలో రే చిన్ని తండ్రులు ముగ్గురిలా రండ్రా. ఒరే ఏంట్రా దండుపాల్యంలో వాళ్ళన్న కొంచెం మంచిగా వస్తారు కదరా, మీరేంట్రా మరింత భయంకరంగా ఉన్నారు. సూపర్ రావుడు. మన రెంటికి ముగ్గురు అందమైన అమ్మాయిలు వచ్చారు. అమ్మాయినా? మీరేంట్రా ఎక్కడికి వెళ్ళిపోతారు? కేవలం పెళ్లి చేసుకోవడానికి మాత్రమే, అర్థమైందా? అమ్మాయిలు చాలా చక్కగా మాట్లాడాలి, అర్థమైందా? కుదరదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరిమల్లు. ముందే చెప్తున్నా, మీరెవరన్నా పెళ్లి కూరేసుకొని చచ్చిపోతా. చేసుకుంటాం. లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ నాన్నగారు లేరా? అయ్యో లేరండి. ఎటు వెళ్ళారు? బయటికి వెళ్ళారండి. ఓ అవునా, ఇదే కరెక్ట్ టైం. మా అబ్బాయి వాడి కాలేజీలో ఏదో నాటకాలు చేయాలంట. మీరు కొంచెం ఏమన్నా వాడికి ప్రాక్టీస్ ఇప్పిస్తేను. నేను యాక్టింగ్ నేర్పిస్తాను. నేర్పిస్తారు కదా? ఒరే నానా పెద్దోడా, అమ్మాలే వచ్చారా? కనిపించట్లేదు. పింద పండైందే. నా పేరు పండే అండి. అలా అంటాను అనుకున్నారా? సరే నీకు యాక్టింగ్ నేర్పిస్తుందా? అంకుల్ ఏంటమ్మా? మా అక్కయ్య గారు ఇటువైపు ఏమన్నా వచ్చారా? మా పెద్ద అబ్బాయితో మాట్లాడుతూ వెళ్ళింది. సభకు నమస్కారం.